తల్లిదండ్రిని బాధ పెట్టొద్దన్నాడు. ఆయన మీతో చెప్పున్నది ఏం చెప్పాడు మరి? తల్లిదండ్రిని టార్చర్ చేయండి అన్నాడా? సన్మానించండి అన్నాడా? టార్చర్ చేసినోడు కూడా మధ్యలోనే పోతుంది. నేను చెప్పాలా, మళ్ళీ నా మీద కోపడొద్దు, రాసుంది అందులో. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు. 12వ వచనం. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడబాయ్. నీ దేవుడైన యెహోవా నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మధ్యలో సావాలంటే చెప్పు, మధ్యలో సావాలంటే నీ తల్లిని తండ్రిని టార్చర్ చేయి, పుట్టిక్కిన పోతావు. స్తోత్రం. అది